ఎట్టకేలకు కొమ్మినేనిని అరెస్ట్ చేశారు కానీ ఆ నాయాలి ముఖంలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదండి. అరెస్ట్ చేసేప్పుడు కూడా ముఖం నల్లంగా బెకారనాయాలు. అరే అమరావతి మహిళలు నేను చేశానమ్మా, క్షమించండి, దండం పెడతాను, ఏదో పొరపాటు జరిగిందనే మాట మాట్లాడకుండా నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉండాలే, భారతి ఉండాలే, నేను జైలుకు పోగానే లాయర్లు పంపిస్తాలే అనేటటువంటి కొవ్వు ముఖంలో అట్టే కనబడుతుందండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే వీడు ప్రముఖ జర్నలిస్టు అని ఒకటి వెనక తగిలించుకుంటాడు. బ్లూ మీడియా ఎడిటర్ అని అందరికీ తెలుసు. కొమ్ములేని శ్రీనివాసరావు, కొమ్ములు లేని శ్రీనివాసరావు తెలియదు. పోలీసులు ఒక గంట ముందు హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. నేనంటే చంద్రబాబు నాయుడికి పగ, అందుకే కక్ష సాధింపు అని చెప్తున్నాడు. వీడికి చంద్రబాబు నాయుడికి గట్టు తగాదాలున్నాయి. వీడి ఊళ్ళోంచి నీళ్లు పోతే గానీ చంద్రబాబు నాయుడు పొలాలు పండవు. అందువల్ల వాళ్ళిద్దరు కోపాలు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లో ఎంతమందికి తెలుసో తెలియదు పాపం. అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఈ న్యాయాలు నినాదాలు చేస్తున్నాడు, రెడ్డి బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని. 50 సంవత్సరాలు అంటే వాడు జర్నలిజంలో, వాడికి ఎంత పేరుందో చూడు. 50 సంవత్సరాలు జర్నలిజంలో వాడు ఇలాంటి అరెస్టులు చూడలేదంట. వాడిని అరెస్ట్ చేయడం పెద్ద నేరం అంట. సాక్షి ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత కూడా, అవును నేను కూడా చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో అని చెప్పాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసింది ఏంది, నువ్వు వాగింది ఏందిరా ఎదవా అని ఏపీ ప్రజలు తిడతా ఉన్నారు. సిగ్గు, శరవం, మానవత్వం, లజ్జ, బిడియం ఏమన్నా ఉండాయరా నీకు? మన ఆంధ్రప్రదేశ్ మీద నువ్వు ఇలా విషయం అక్కడ మేంద్రా అని తిడుతున్నారు. వాడు ఈనాడులో పనిచేసినాడు, బ్రహ్మాండంగా మంచి పేరు ఉండింది. ఎన్టీవీలో పనిచేసినాడు, బ్రహ్మాండమైన పేరు ఉండింది. సాక్షి లేకొచ్చినాడే అన్ని చంపేసుకున్నాడు. బురదలో పడ్డ పంది మాది తయారాడు మనిషి. అమరావతి రాజులంతా వ్యభిచారులేనని, ఒక్కరూ సంసారులు లేరని, అమరావతి రాజధానులంటే వేశ్యలని గుర్తొస్తారని స్క్రిప్ట్ అంతా వాడు సజ్జలా వాడు రాయిస్తే ఈడు పోయి మీడియాలో పోని చదివినాడు. ఇది సొంతంగా చెప్పే ఉద్దేశం లే, సొంతంగా చెప్తే ఒళ్ళు బాగపడతారు. వాడి కర్మ. వాడు ఇంకొకడు ఎడిటర్ సంఘానికి ఎడిటర్ అంట. వాడు ఏ పత్రిక ఎడిటరో, ఏ సంఘానికి ఎడిటరో ఎదవా, వాడు ఎంత డబ్బులు తీసుకుని వచ్చి మీడియా ముందు వాగాడో ఎవరికి తెలియదు. సజ్జల కానించి సోషల్ మీడియాలో బూత్ కంటెంట్ చూపించే వాళ్ళు, జీతాలు తీసుకునే వాళ్ళ లిస్టులో వీడి పేరు కూడా ఉందంట. నెలకు ₹1,00,000 అంటే వాడికి అక్రమ సంపాదన. ఏమి లే, వాడికి సొంత బుర్ర ఏమి ఉండదు. కాగితంలో ఎదుంటే చదవడమే. లాస్ట్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వేసులని మనం రాసి ఇచ్చినా కూడా చదివేస్తాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా వేసులే, నాకేం ఇబ్బంది లేదు ఈ మాట చెప్పడానికని. కొమ్మినేని శ్రీనివాసరావు అయితే హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టే ఉంటారు ఈ పాటికి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి వాడికి అంతా ఫ్రీ చెకప్. వీడు కూడా ఒక 20 కేజీలు తగ్గుతాడు. ఆరోగ్యరీత్యా అన్ని విధాలా బాగుంటది. అసలు ఈ పోలీసు అరెస్టులు, వెయిట్ లాసులు, వీళ్ళకి లాస్ట్ కి ఆరోగ్యాలు బాగుండాలు అంత మేలే జరుగుతుంది గానీ రాష్ట్రానికి ఏం మేలు జరగడం లేదు. మరి కోర్టులో న్యాయమూర్తి రిమాండ్ వేస్తారో బెయిల్ ఇస్తారో తెలియని విషయం కాబట్టి మనం దాని గురించి మాట్లాడకూడదు, న్యాయ వ్యవస్థ గురించి. అయితే ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైందట. 3 నెలలు మినిమం 90 రోజులు. పంపతీసి గాని మన జగన్మోహన్ రెడ్డి లాయర్ పేరు మర్చిపోయాడు, ఆయన గాని పోతే 14 రోజులు రిమాండ్ కన్ఫామ్. జడ్జి వాడి ముఖం చూస్తే చాలా, ఆ లాయర్ ముఖము, ఆ పేరు మర్చిపోయిన ప్రస్తుతం వాడి పేరు అప్రస్తుతము, 14 రోజులు రిమాండ్ వేయాలి. మరి అది న్యాయమూర్తి విషయం కాబట్టి మనం కామెంట్ చేయకూడదు. సహజంగా తెలుగు వాళ్ళు అనుకుంటారు బెయిల్ ఇప్పుడే కష్టం అని చెప్పేసి. అదే వల్లభనేని వంశీ మాదిరి గన్నవరం పశువు టీడీపీ కార్యాలయాన్ని దాడి తర్వాత ఆ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ అనే ఉద్యోగిని కిడ్నాప్ చేసి కేసు మీద కేసుని ఎలా రివర్స్ చేయాలని ప్రయత్నం చేశాడో పశువు. ఆ కేసులోనే ఇంకా బెయిల్ రాలా. కిడ్నాపింగ్, న్యాయవాది ముందే అబద్దాలు చెప్పించడం, కేసు కూర్చోపించుకోవడం, ఇదంతా ఎన్ని సెక్షన్లకు పోద్దో మనకు తెలియదు కానీ ఆ కేసులోనే బెయిల్ రావాల్సింది వాడికి. ఆ ఒక్క కేసులో బెయిల్ వచ్చేస్తే వాడు గొప్పడే. చాలా కేసుల్లో బెయిల్ వచ్చేసింది, ఇక దీంట్లోనే ఊలాడుతున్నాడు. కొమ్మినేని శ్రీనివాసరావు పరిస్థితి కూడా అదే అవుతుందేమోనని అంటున్నారు. మరి వాడు కృష్ణరాజు కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు ఇంటికి బేగం వేసి. వాడి కోసం 4 బృందాలు, ఒక బృందానికి 5 మంది పోలీసులు వేసుకున్నారు, 4, 5, 20 మంది తిరుగుతారు. ఇదంతా దుబారా, ప్రజాధనం దుబారా. ఈ పోలీసులు అయితే ఊరికి వాళ్ళు సొంత ఛార్జీలు పెట్టుకుని తిరుగుతారా? లేదు కదా, ప్రజల సొమ్మే. వాడు బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటారని అందరూ డౌట్, కానీ చెప్పలేం కదా. హైదరాబాద్ లో ఉన్నాడో, మద్రాసు లో ఉన్నాడో. మొత్తానికి అయితే 5 బృందాలు 5 దిక్కులు పోయినాయి. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అయితే కోర్టులో హాజరు పెట్టే ఉంటారు ఈ పాటికి, ఇంకా సమాచారం లేదు. మొత్తానికైతే ఆ రిమాండ్ విధిస్తారా, ఏ జైలుకి పంపిస్తారు అనే సమాచారం వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.